వెల్కమ్ టు హెల్త్ కేర్. అపోలో హాస్పిటల్స్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ రావు గారు మనతో ఉన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్కి ప్రధానమైన కారణాలేంటి, తొలి దశలో ఏ లక్షణాలను అసలు నిర్లక్ష్యం చేయకూడదు, తొలి దశలో గుర్తించాలంటే ఎలాంటి అవేర్నెస్ ఉండాలి, తొలి దశలో గుర్తిస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటుంటాయి, బ్రెస్ట్ క్యాన్సర్ని ఎంతవరకు ప్రివెంట్ చేయడం మన చేతిలో ఉంటుంది, రొమ్ము క్యాన్సర్ వంశపారంపర్యమా, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. బ్రెస్ట్ క్యాన్సర్ ఈ మధ్య ప్రివలెన్స్ చాలా ఎక్కువగా ఉంది కదండి, అంటే ఎవరిలో ఎక్కువగా ఉంటున్నట్టుగా గమనిస్తున్నారు? జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ ఎనీ క్యాన్సర్ అండి ఓల్డ్ ఏజ్లో కామన్గా వస్తాయండి, అబోవ్ 55 years. బట్ అన్ఫార్చునేట్ ట్రెండ్ ఏంటంటే రీసెంట్గా వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ యంగ్ పేషెంట్స్ లైక్ 30 years 40 years వాళ్ళకు కూడా చాలా ఫ్రీక్వెంట్గా బ్రెస్ట్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నామండి. అంటే ఒకప్పుడు అనుకునే వాళ్ళు అర్బన్ ఏరియాస్లో రొమ్ము క్యాన్సరు, నగరాల్లో ఉండే వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్త్రీలకేమో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ అని. ఇప్పుడు అలా ఏమీ లేదు అని స్టడీస్ చెప్తున్నాయి కదండి. అంటే ఎవరిలో అయినా, అంటే ఎలాంటి స్త్రీలు, అంటే యంగ్స్టర్లో కనిపిస్తున్నాయి అంటున్నారు, వయసు పైబడిన వాళ్ళలో కనిపిస్తున్నాయి అంటారు, అంటే గ్రామీణ ప్రాంత స్త్రీలలో కూడా ఈ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నారా? ఈ ట్రెండ్ రీసెంట్గా ఒక 5 to 10 yearsలో ఇండియాలో చూస్తున్నామండి. యంగ్ పేషెంట్స్, చాలా యంగ్ పేషెంట్స్ లైక్ 30-40 years వాళ్ళకి ఈ సర్వైకల్ క్యాన్సర్, ఈ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఎస్పెషల్లీ సిటీస్లో ఉన్న వాళ్ళకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. అండ్ సర్వైకల్ క్యాన్సర్ కొంచెం టౌన్స్, విలేజెస్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. దీనికి ఒక కారణం ఏంటంటే సిటీస్లో ఉండే వాళ్ళు కొంచెం అవేర్నెస్ ఉండి ఆ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చిందండి. సో అది తీసుకోవడం వల్ల కొంచెం సిటీస్లో సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది తగ్గింది. బట్ రూరల్ పాపులేషన్ వాళ్ళకి ఏంటంటే అవేర్నెస్ లేక ఆ వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఇంకా రూరల్లో, టౌన్లో చాలా చాలా ఎక్కువ ఉందండి ఇన్సిడెన్స్. రొమ్ము క్యాన్సర్కి అసలు ప్రధానమైన కారణాలు ఏంటి? రొమ్ము క్యాన్సర్కి చాలా కారణాలు ఉంటాయండి. కొన్ని మోడిఫైయబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని నాన్ మోడిఫైయబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మోడిఫైయబుల్ ఫ్యాక్టర్స్ అంటే ఒకటి డైట్ కంట్రోల్లో పెట్టుకోవడము, ఒబేసిటీ కంట్రోల్లో పెట్టుకోవడము, ఇంకా ఆల్కహాల్, స్మోకింగ్ కన్జంప్షన్ చేయకపోవడం, ఇవన్నీ మన చేతిలో ఉంటాయండి. ఇవన్నీ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని. ఇంకొన్ని నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ వల్ల రావడము, ఇంకోటి ఏజ్ మోర్ దెన్ 55 years వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ సీక్వెన్స్ ఫ్రీక్వెంట్గా వస్తుంటుందండి కామన్గా. సో ఏజ్ అనేది మన కంట్రోల్లో ఉండదు కాబట్టి నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకా వంశపరంపరంగా అంటే BRCA జీన్స్ అని ఉంటాయండి కామన్గా బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్. BRCA1, BRCA2 అని ఉంటుంది. సో వాళ్ళల్లో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్స్ ఫ్రీక్వెంట్గా వచ్చే ఛాన్స్ ఉంటాయండి. సో ఇది మన కంట్రోల్లో ఉండదు కాబట్టి దీన్ని నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటామండి. బ్రెస్ట్ క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలంటే ఎలాంటి సిమ్టమ్స్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? సో బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా స్టార్ట్ అవుతుందంటే యూజువల్గా ఒక పెయిన్లెస్ గడ్డ లెక్క స్టార్ట్ అవుతుందండి. సో పెయిన్ ఉండదు కాబట్టి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. జనరల్గా చెప్తున్నాను, ఎనీ క్యాన్సర్ గడ్డ ఇనిషియల్గా పెయిన్లెస్నే ఉంటుందండి. సో పెయిన్లెస్ గడ్డ స్టార్ట్ అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. సో చాలామంది పేషెంట్స్ ఏమంటారంటే గడ్డ స్టార్ట్ అయింది, పెయిన్లెస్, అసలు పెయిన్ లేదు, సో అందుకే మేము నెగ్లెక్ట్ చేసాము అని కొంచెం స్టేజ్ 3rd అయినాక 4th అయినాక మా దగ్గరకు ఫ్రీక్వెంట్గా వస్తుంటారండి. సో ఎనీ పెయిన్లెస్ అంటే పెయిన్ లేని గడ్డ ఏది ఉన్నా కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. సో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా అలా పెయిన్లెస్గా స్టార్ట్ అవుతుంది, అదొక సిమ్టమ్ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ స్కిన్ రెడ్ అవ్వడము, లేక బ్లాక్ అవ్వడము, లేకపోతే ఆర్మ్పిట్ అంటే మన సంకుల్లో ఒక చిన్న స్వెల్లింగ్ లెక్క రావడము, ఆర్ ఆ నిప్పిల్ నుంచి జనరల్గా డిశ్చార్జ్ రావడం, ఇవి కామన్గా సిమ్టమ్స్ ఉంటాయండి. బట్ మోస్ట్ ఫ్రీక్వెంట్ సిమ్టమ్ వచ్చేసి పెయిన్లెస్ లంప్ లెక్క వస్తుందండి. అది చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారండి. బట్ జనరల్గా పేషెంట్స్కి మేము చెప్పేది ఏంటంటే పెయిన్లెస్ లంప్ ఉంటే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దని చెప్తామండి. అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోమని చెప్తూ ఉంటారు కదండి. సెల్ఫ్ ఎగ్జామినేషన్లో గుర్తించేసరికి ఆ లంపు ఒక సైజుకి వచ్చి ఉండడం, కొంచెం లేటు దశ అవ్వడం, అలా జరిగే రిస్క్ ఉంటుందంటారా? యా, ఉంటుందండి. సో ఇనిషియల్గా చాలా చిన్న గడ్డ లెక్క స్టార్ట్ అవుతుందండి. ఒక పీనట్ సైజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేస్తే మనం దాన్ని ముందే పసిగట్టొచ్చు అండి. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు యూజువల్గా క్యాన్సర్ గడ్డ అనేది పెయిన్లెస్ ఉంటుందండి. సో మీరు అలా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే వెంటనే మీ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫర్దర్ టెస్టింగ్ చేసి
అది క్యాన్సర్ గడ్డనా లేకపోతే నాన్ క్యాన్సర్ గడ్డనా అని నిర్ధారిస్తారండి. తొలి దశలో గుర్తించాలంటే అసలు సెల్ఫ్ ఎగ్జామినేషన్తో పాటు ఇంకా ఏ వయసు నుంచి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి, వాటిలో ఏవేవి ఉంటాయి అంటారు? సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండి. సో మీరు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే దగ్గరలోని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకా ఫర్దర్ టెస్టింగ్ చేస్తారండి. సో యూజువల్గా రికమెండేషన్స్ ఏంటంటే అబోవ్ 40 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవడం మంచిదండి. సో అది రీసెంట్ రికమెండేషన్ అండి. అబోవ్ 40 ఇయర్స్ ఆల్ ఉమెన్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మ్యామోగ్రఫీ చేసుకోగలిగితే ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా క్యాన్సర్ గడ్డ మన బ్రెస్ట్లో ఉంటే మ్యామోగ్రఫీతోని మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చండి. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం దానికి ట్రీట్మెంట్ మంచిగా తీసుకుంటే క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా చాలా హై ఉంటుందండి. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం క్యాన్సర్ గడ్డ స్టేజ్ 1 స్టేజ్ 2లో డిటెక్ట్ చేయగలిగితే 85 to 90% ఛాన్స్ ఉంటుందండి క్యూర్ చేయడానికి. అదే స్టేజ్ పెరిగిన కొద్ది స్టేజ్ 3కి వెళ్ళిన స్టేజ్ 3కి వెళ్తే ఆ రిస్క్ మనకి 60 to 50% పడిపోద్దండి. అదే స్టేజ్ 4కి వెళ్తే జనరల్గా క్యాన్సర్స్ క్యూర్ అవ్వండి. ఓకే, తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఎనీ క్యాన్సర్ అండి జనరల్గా 4 స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4. స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే అది ఓన్లీ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, అది ఓన్లీ బ్రెస్ట్కే ఉంటుందండి. అదే స్టేజ్ 3 అంటే అది బ్లడ్లోకి వెళ్ళి పక్కన లింఫ్ నోడ్స్లోకి వెళ్తుందండి. స్టేజ్ 4 అంటే వేరే ఆర్గన్స్ లైక్ లంగ్ కానీ బ్రెయిన్ కానీ లివర్ కానీ బోన్స్ కానీ వెళ్తే దాన్ని స్టేజ్ 4 క్యాన్సర్ అంటామండి. సో యాజ్ ఐ సెడ్ మనం క్యాన్సర్ గడ్డ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిటెక్ట్ చేయగలిగితే క్యూర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ఎస్పెషల్లీ స్టేజ్ 1, స్టేజ్ 2లో డిటెక్ట్ చేయగలిగితే మనం క్యూర్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో మన సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకొని కానీ మ్యామోగ్రామ్ చేసుకోగాని కానీ ఇఫ్ యూ క్యాన్ డిటెక్ట్ క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2లో మనకు క్యూర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఓన్లీ లంప్ వరకే తీసేస్తారా, బ్రెస్ట్ మొత్తం తీసేసే రిస్క్ కూడా ఉంటుందంటారా తొలి దశలో కనుక్కుంటే? సో అంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. యాజ్ ఐ సెడ్ స్టేజ్ 1, స్టేజ్ 2లో ఏంటంటే ఫస్ట్ మేము ప్రిఫర్ చేసేది ఏంటంటే ఫస్ట్ సర్జరీ ప్రిఫర్ చేస్తాము. ఫాలోడ్ బై ఆ పాథాలజీ రిపోర్ట్ వచ్చాక రేడియేషన్ ఇవ్వాలా, ఫర్దర్ ట్రీట్మెంట్ కీమోథెరపీ ఇవ్వాలా, హార్మోన్ థెరపీ ఇవ్వాలా అనేది ఫైనల్గా మనకు పాథాలజీ రిపోర్ట్ బట్టి చెప్తామండి. అండ్ స్టేజ్ 3కి వచ్చేవరకు జనరల్గా మేము స్టేజ్ 3 అనేది పక్కకి స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి జనరల్గా ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చేసి క్యాన్సర్ సైజ్ తగ్గించి జనరల్గా సర్జరీకి వెళ్తామండి. స్టేజ్ 4లో సర్జరీ చేసిన యూజ్ ఉండదండి. సో స్టేజ్ 4లో ఓన్లీ కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ఆర్ హార్మోన్ థెరపీతోని ట్రీట్మెంట్ ఉంటుందండి. నవడేస్ అంటే లంపెక్టమీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా, బ్రెస్ట్ ప్రిజర్వేటివ్ సర్జరీస్ ఎక్కువ చేయగలుగుతున్నారా? ఎస్ అండి, అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి ఎస్పెషల్లీ యంగ్ లేడీస్ వాళ్ళల్లో. సో బ్రెస్ట్ తీసేస్తే వాళ్ళకు సైకలాజికల్ ఫ్యాక్టర్ ఉంటుందండి మొత్తం బ్రెస్ట్ తీసేస్తే. సో ఇప్పుడు జనరల్ ట్రెండ్ ఏంటంటే మ్యాక్సిమం సేఫ్ రిసెక్షన్, అంటే మొత్తం బ్రెస్ట్ తీసేయకుండా ఓన్లీ ఆ బ్రెస్ట్ లంప్ మందం విత్ ఇనఫ్ మార్జిన్స్ తీసేసి అండ్ ఫర్దర్ దాన్ని మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఆ లోకల్ పార్ట్ మందం రేడియేషన్ ఇచ్చేసి ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్లో we prefer doing breast conservation surgery. అంటే మొత్తం బ్రెస్ట్ తీయకుండా ఓన్లీ ఆ క్యాన్సర్ పార్ట్ తీసేసి మ్యాక్సిమం బ్రెస్ట్ ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేస్తామండి. బ్రెస్ట్ మొత్తం తీసేసే సందర్భాలు అంటే ఏంటంటారు? ఒకటి క్యాన్సర్ గడ్డ చాలా పెద్ద సైజు ఉన్న అదొక ఇండికేషన్ అండి. ఇంకోటి ఒక్కొక్కసారి క్యాన్సర్ గడ్డలు ఏమైతే అంటే దాంట్లో నుంచి బ్లీడింగ్ కావడము ఆర్ అది ఇన్ఫెక్టెడ్ కావడము, అలాంటప్పుడు జనరల్గా మొత్తం బ్రెస్ట్ తీసేస్తామండి. ఇంకో ఇండికేషన్ ఏముంటుంది అంటే కొందరికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందండి. ఇంతకుముందు చెప్పినట్టు BRCA1, BRCA2 జీన్స్ అని ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే 2 sides బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే జనరల్గా బైలాటరల్ అంటే 2 sides బ్రెస్ట్ తీసేస్తాము. దాంతోపాటు ఓవరీ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. సో వాళ్ళకి ఓవరీస్ కూడా చెప్తామండి తీసేయాలని. అంటే ఒకవేళ ఇలాగా ఫ్యామిలీస్లో రన్ అవుతున్నప్పుడు BRCA1, BRCA2 టెస్ట్ చేయించే బ్రెస్ట్ తీసేపిస్తే నెక్స్ట్ ఇంకేంటంటే వాళ్ళు ఇంకా సేఫే అంటారు? అబౌవ్ 95% ఛాన్స్ ఉంటుందండి ఫ్యూచర్లో క్యాన్సర్స్ రాకుండా. బట్ కొంచెం రిస్క్ ఉంటుందండి. అంటే మొత్తం బ్రెస్ట్ మనం తీసేసినా కూడా మైక్రోస్కోపిక్ లెవెల్లో కొంచెం బ్రెస్ట్ ఇష్యూ అండ్ కడుపు పైన ఒక లేయర్ అని ఉంటుంది, ఒమెంటమ్ పెరిటోనియల్ లేయర్ అని ఉంటుంది. సో BRCA1 వాళ్ళకి ఆ ఒమెంటల్ క్యాన్సర్, పెరిటోనియల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ మోర్ దెన్ 95% ఛాన్స్ ఉంటుందండి ఆ పేషెంట్స్కి వేరే ఆ బ్రెస్ట్ ఆర్ ఓవేరియన్ క్యాన్సర్ రాకుండా.
బ్రెస్ట్ క్యాన్సర్ తొలి దశలో గుర్తించి లంపెక్టమీ చేశారని లంపు వరకే తీసేశారనుకోండి, ఇంకా వాళ్ళకి రికరెన్స్ వచ్చే రిస్క్ ఏమి ఉండదంటారా? జస్ట్ లంపెక్టమీతోని రికరెన్స్ రిస్క్ అని చెప్పలేమండి. మనం ఫైనల్గా ఒక లంపెక్టమీ అయినాక మనం దాన్ని పెథాలజీ డిపార్ట్మెంట్కి పంపిస్తామండి. వాళ్ళు మైక్రోస్కోప్ కింద చూసి మనకు అది గ్రేడ్ చెప్తారు. ప్లస్ దాంట్లో బ్రెస్ట్ క్యాన్సర్లో సబ్ టైప్స్ ఉంటాయండి. ఒకటి హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని ఉంటుంది, ఇంకొకటి HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని ఉంటుంది, ఇంకోటి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని ఉంటుందండి. సో ఈ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి కొంచెం అగ్రెసివ్ వేరియంట్స్ ఉంటాయండి. సో ఆ టైప్ వాళ్ళకి జనరల్గా కంపల్సరీ కీమో అవసరం ఉంటుందండి. అండ్ ఇంకొంచెం లెస్ అగ్రెసివ్ వేరియంట్ వచ్చేసి హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ వాళ్ళకి ఒక 30-40% ఛాన్స్ ఉంటుందండి కంప్లీట్గా కీమో అవాయిడ్ చేయడానికి అండ్ జస్ట్ హార్మోన్ టాబ్లెట్స్ పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. బట్ ద డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ లంపెక్టమీ చేస్తే సరిపోదండి. లంపెక్టమీ అయినాక దాన్ని కొంచెం రేడియేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి, మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా. అదే మొత్తం బ్రెస్ట్ తీసేస్తే లెస్ దెన్ 5 సెంటీమీటర్స్ ఉంటే మనం రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదండి. అది డెఫినెట్లీ ఉంటుందండి. ఒక సైడ్ వచ్చిందంటే వాళ్ళకి సెకండ్ సైడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. బట్ చాలా లో రిస్క్ ఉంటుందండి. అంటే మేము చెప్పిన ట్రీట్మెంట్ అవన్నీ మంచిగా ఫాలో అయితే కాంట్రాలాటరల్ బ్రెస్ట్కి వచ్చే రిస్క్ తక్కువ ఉంటుందండి. బట్ నేను చెప్పినట్టు ఎస్పెషల్లీ ఆ జీన్ మ్యూటేషన్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి, BRCA1 BRCA2 పాజిటివ్ ఉన్న వాళ్ళకి కాంట్రాలాటరల్ బ్రెస్ట్ అంటే పక్కన ఇంకో బ్రెస్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి అందుకే ముందే మేము ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ అంటే బైలాటరల్ బ్రెస్ట్ తీసేయడానికి ముందే చెప్తామంటే ఒక ఏజ్ వచ్చాక 35-40 ఇయర్స్కి కిడ్స్ ప్లానింగ్ అయిపోయాక జనరల్గా ఆ ఏజ్ వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తామండి. చాలామందికి చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్కి గురవుతే ఫ్యూచర్లో ఫ్యామిలీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, పిల్లల్ని కనచ్చా, ఇలాంటి భయాలు ఉంటాయి. వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు? అదే చెప్తున్నామండి. సో మనం ఎర్లీ స్టేజ్లో కనుక డయాగ్నోజ్ చేయగలిగి దాన్ని కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకొని కంప్లీట్గా క్యూర్ అయిపోయి జనరల్గా ఏంటంటే మేము ఒక 3 ఇయర్స్ వరకు చాలా అగ్రెసివ్ ఫాలోఅప్లో పెడతామండి. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి. అండ్ 3 ఇయర్స్ వరకు జనరల్గా రిపీట్ కాకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ రావడం అనేది చాలా లో రిస్క్ ఉంటుందండి. సో ఎర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ అయ్యి స్టేజ్ 1 స్టేజ్ 2 ఆర్ అప్ టు 50% పీపుల్ స్టేజ్ 3లో కూడా ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ పాస్ అయ్యాక ఆ క్యాన్సర్ రిస్క్ అనేది చాలా డ్రాస్టికల్గా తగ్గిపోతుందండి. అప్పుడు వాళ్ళకి మేము సేఫ్గా ప్రెగ్నెంట్ కావచ్చు అవన్నీ చెప్తామండి. సో ఇంకోటి ఏంటంటే కీమో ఇచ్చేటప్పుడు మన ఓవరీ డిస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో కీమో ఇచ్చే ముందు మేము పేషెంట్స్కి చెప్తాము ఆ ఓవరీ క్రయో ప్రిజర్వేషన్ అంటే ముందే వెళ్ళి ఆ ఓవరీ ప్రిజర్వ్ చేసుకోవడము, యంగ్ పేషెంట్లో ఎస్పెషల్లీ కిడ్స్ లేని వాళ్ళకి. సో ముందే ఆ ఓవరీని ప్రిజర్వ్ చేసి కీమో ఇస్తామండి. ఒక్కోసారి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరం అవుతూ ఉంటుందా? లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అంటే స్టేజ్ 4 వాళ్ళకి అవసరం పడుతుందండి. యాజ్ లాంగ్ యాజ్ ట్యూమర్ని కంట్రోల్ చేసే వరకు ట్రీట్మెంట్ ఇస్తామండి. ఇంకోటి హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళకి ఏంటంటే టాబ్లెట్స్ ఉంటాయండి, హార్మోన్ టాబ్లెట్స్. అవి జనరల్గా 5 to 10 ఇయర్స్ కంట్రోల్ వేసుకోమని చెప్తామండి. ఒక్కోసారి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది లంపు రొమ్ములో కనిపించకుండా సంకలో అంటే ఆర్మ్పిట్లో కూడా కనిపించే రిస్క్ ఉంటుంది. అది అంటే బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకొని సేఫ్గా అనుకున్నా కూడా ఇలాంటి రిస్క్ కూడా ఉంటుంది అని ఉంటుంటారు. అది ఎంతవరకు నిజం? అది నిజమే అండి. సో ఆర్మ్పిట్లో వెళ్ళింది అంటే జనరల్గా లింఫ్ నోడ్ ఉంటుందండి. సో అది బ్రెస్ట్ పక్కన లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. సో ఆర్మ్పిట్లో స్వెల్లింగ్ వచ్చిందంటే అది లింఫ్ నోడ్ అని ఉంటుందండి. సో జనరల్గా ఇలా ఉంటుందంటే సో బ్రెస్ట్ టిష్యూలో స్టార్ట్ అయ్యి అది ఆర్మ్పిట్లోకి వెళ్తుందండి. సో ఆ ఛాన్స్ కూడా ఉంటుందండి డెఫినెట్లీ. బ్రెస్ట్లో అంటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఉమెన్లో ఒక్కొక్క టైంలో అనేక రకాల చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి సిస్టులు లాంటివి ఉంటుంటాయి, పెయిన్ఫుల్గా ఉండడం, హార్డ్గా అవ్వడం, ఇలాగ ఎన్నో రకాల చేంజెస్ ఉంటాయి కదండి. ఒక బ్రెస్ట్ క్యాన్సర్కి రిలేటెడ్ అయితే ఆ ప్రాపర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? అదే ఇంతకుముందు చెప్పినట్టు ప్రాపర్ సిమ్టమ్స్ ఏముంటాయంటే చిన్న లంప్ లెక్క, పెయిన్లెస్ లంప్ లెక్క స్టార్ట్ అవుతుందండి. అది గ్రాడ్యువల్గా సైజ్ పెరగడము, పక్కన స్కిన్ రెడ్ అవ్వడము, ఆర్ సంకలో ఆర్ ఆర్మ్పిట్లో ఒక చిన్న గడ్డ లెక్క రావడము, ఆర్ నిప్పుల్ ఉంటుంది కదా, నిప్పుల నుంచి కొంచెం వైట్ డిశ్చార్జ్ కానీ రెడ్ డిశ్చార్జ్ కానీ రావడం, ఇవి జనరల్ క్యాన్సర్ సిమ్టమ్స్ అండి. నాన్ క్యాన్సర్ సిమ్టమ్స్ వచ్చేసి యూజువల్గా లంప్ స్టార్ట్ అవుతుంది, సైజ్ పెరగదండి, కాన్స్టెంట్గా అదే సైజ్ ఉంటుంది, కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు
ఆ పీరియడ్లో ఆ పెయిన్ అనేది ఇంకా సివియర్గా అవుతుందండి. దాన్ని జనరల్గా ఫైబ్రో అడినోమాస్ అంటాము. అవి క్యాన్సర్ గడ్డలు కావండి, అవి బినైన్ క్యాన్సర్స్, అంటే క్యాన్సర్ గడ్డలు కావండి అవి. అంటే ఎప్పుడైనా ఆ కణితి హార్డ్గా ఉండి నొప్పి లేకుండానే ఉంటుందంటారా? ఎప్పుడైనా సాఫ్ట్గా ఉండి కూడా అట్లాగా తర్వాత క్యాన్సరస్గా మారే రిస్క్ ఉంటుందంటారా? అంటే 80 to 90% హార్డ్గా ఉంటుంది, పెయిన్లెస్ ఉంటుంది. మళ్ళీ దాంట్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయండి. సో క్యాన్సర్ గడ్డ అనేది ఒకవేళ ఇన్ఫెక్టెడ్ అయినా, లేకపోతే దాని లోపల ఏమన్నా బ్లడ్ క్లాట్ అయినా అప్పుడు కొంచెం సాఫ్ట్ అవ్వడము, పెయిన్ఫుల్గా ఉండడం అలా కూడా ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద 80 to 90% ఆఫ్ ద టైం హార్డ్గా ఉండి పెయిన్లెస్గా ఉంటుందండి. బ్రెస్ట్ క్యాన్సర్కి అంటే వంశపారంపర్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఏ ఏజ్ నుంచి స్క్రీనింగ్ మొదలు పెట్టుకోవాలి, ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్ లేకపోయినా కూడా ఏ ఏజ్ నుంచి స్క్రీనింగ్ చేయించుకోవడం ఇంపార్టెంట్? ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 నుంచి స్టార్ట్ చేయాలి అండి. అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఒకటి, ఇంకోటి ఎవ్రీ 2 yearsకి ఒకసారి మ్యామోగ్రఫీ చేసుకుంటే బెటర్ అండి 40 to 74 years వరకు. అదే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 30 years 32 years అలా అప్పటి నుంచే కొంచెం రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకోవడము, డాక్టర్స్ని కలవడము ఇలా చేస్తే బెటర్ అండి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయినాక మొత్తం ట్రీట్మెంట్ ఇంకా వాళ్ళకి రికరెన్స్ లేదు, క్యాన్సర్ ఫ్రీ అని ఎప్పటికీ డిక్లేర్ చేయగలుగుతారు? ఇంతకుముందు చెప్పినట్టు ఒక 3 to 5 years చాలా రెగ్యులర్ విజిట్లో పెడతామండి. డాక్టర్ని వచ్చి కలవడానికి ఫస్ట్ 3 years ఎవ్రీ 3 monthsకి ఒకసారి రమ్మంటాము. ఆఫ్టర్ 3 years 3rd year to 5th year ఎవ్రీ 6 monthsకి ఒకసారి రమ్మంటాము. సో వన్స్ ఆ 3 to 5 years దాటినాక క్యూర్ అని చెప్తామండి, మళ్ళీ క్యాన్సర్ రాకపోతే పేషెంట్స్కి. ఒక్కోసారి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా సెకండరీగా కూడా ఉంటుంది కదండి, మెటాస్టాసిస్ అంటారు. వేరే క్యాన్సర్ వచ్చి బ్రెస్ట్కి సోకడం కూడా ఉంటుంది కదా, అలాంటప్పుడు ట్రీట్మెంట్ కూడా సేమ్ ఉంటుందా? అది చాలా రేర్ అండి, చాలా రేర్గా చూస్తాము. కానీ జనరల్గా చూసేది ఏంటంటే బ్రెస్ట్లో స్టార్ట్ అయ్యి అది వేరే ఆర్గన్స్కి వెళ్తుంది, రివర్స్ ఎక్కువ ఉంటుంది. స్టేజ్ 4 అంటే ఒక ఆర్గన్లో స్టార్ట్ అయ్యి వేరే ఆర్గన్లోకి వెళ్తే దాన్ని స్టేజ్ 4 అంటామండి. సో అన్ఫార్చునేట్లో ఇండియాలో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, దానివల్ల మేము ఏం చేస్తామంటే జనరల్గా స్టేజ్ 3 స్టేజ్ 4లో చూస్తామండి. ఒక్కసారి స్టేజ్ 4కి వచ్చిందంటే మనం పేషెంట్ని ఇప్పుడున్న ట్రీట్మెంట్ ప్రకారం క్యూర్ చేయలేమండి. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ ట్రీట్మెంట్తోని చాలా ఇయర్స్ వరకు ఒక 3 to 5 years వరకు ప్రొలాంగ్ చేసే ఛాన్స్ ఉంటుందండి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్కి డైట్కి ఏమన్నా సంబంధం ఉంటుంది? సో ఇప్పుడు మన డైట్ చాలా వరకు చేంజ్ అయింది కదండి. మనం మోర్ వెస్టర్నైజ్డ్ డైట్ తీసుకుంటున్నాము, పిజ్జాస్, బర్గర్స్, దానివల్ల ఒబేసిటీ వస్తుంది. సో ఒబేసిటీ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అండి. నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్, చాలా టైప్ ఆఫ్ క్యాన్సర్స్, బట్ వన్ ఆఫ్ ద కీ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఒబేసిటీ అండి. సో ఈ డైట్ వల్ల ఇవన్నిట్లో కూడా వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ యంగ్ పేషెంట్స్ గెటింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ దీస్ డేస్ అండి. బ్రెస్ట్ సైజ్కి క్యాన్సర్కి సంబంధం ఉంటుందా? సో అది కూడా ఒకటి ఉంటుందండి. కొందరు ఫీమేల్స్కి డెన్స్ బ్రెస్ట్ ఉంటాయి, అంటే బ్రెస్ట్ సైజ్ చాలా పెద్దగా ఉంటుందండి, అది జెనెటిక్ వల్ల వచ్చేదండి. సో డెన్స్ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందండి బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి. అండ్ వాళ్ళకి మ్యామోగ్రఫీలో కూడా కొంచెం ఆ గడ్డ పసిగట్టడం కొంచెం కష్టం ఉంటుందండి. సో వాళ్ళకి డెన్స్ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏమైనా క్యాన్సర్ సస్పెక్ట్ చేస్తే మేము జనరల్గా ఫర్దర్ టెస్టింగ్ లైక్ MRI బ్రెస్ట్ అని ఉంటుందండి, అది అడ్వైజ్ చేస్తామండి. అసలు ఆన్ ది హోల్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్ అనేది అసలు మన చేతుల్లో ఎంతవరకు ఉంటుంది అంటారు? చాలా వరకు ఉంటుందండి మన చేతుల్లో. సో ఎస్పెషలీ మనము స్టేజ్ 1 స్టేజ్ 2లో బ్రెస్ట్ క్యాన్సర్ కనుక్కోవడానికి చాలా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయించుకోవడము, ఏమైనా డౌట్ అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఆర్ ఫర్దర్ టెస్టింగ్ లైక్ మ్యామోగ్రఫీ చేసుకోవడము, ఇవన్నీ మన చేతిలో ఉంటాయండి. ఏమైనా డౌట్ అనిపిస్తే జస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఇంకా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఒబేసిటీ కంట్రోల్ చేసుకోవడము, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కొంచెం కంట్రోల్ చేసుకోవడము, మీనోపాజ్ వచ్చినప్పుడు హార్మోన్ టాబ్లెట్స్ వేసుకుంటామండి, అది కూడా కొంతవరకు కంట్రోల్ చేసుకోవడము, ఇవన్నీ మన చేతిలో ఉంటాయండి. సో ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేయగలిగితే మనం బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గియొచ్చండి. కీమోథెరపీ తీసుకునేటప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ తీసుకునేటప్పుడు ఆ టాక్సిసిటీ తగ్గించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? సో జనరల్గా పేషెంట్స్ కీమోథెరపీ అని చెప్పగానే చాలా భయపడతారండి, కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ చాలా మారిందండి. సో ప్రీవియస్గా 10 years బ్యాక్ 15 years బ్యాక్ ట్రీట్మెంట్ వేరండి, ఇప్పుడు లేటెస్ట్కి వస్తున్న ట్రీట్మెంట్ వేరండి.
సో మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. సో కీమోథెరపీ తీసుకున్నాక ఒక డే 3 నుంచి డే 10 వరకు కొంచెం వీక్నెస్, కొంచెం బాడీ పెయిన్స్ అలా ఉండొచ్చండి. సో మేజర్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఆ టైంలో కొంచెం రెగ్యులర్గా డైట్ తీసుకోవడం, ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడము, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడము, అండ్ బయటికి వెళ్ళకుండా మాస్క్ వేసుకొని ఇంట్లో ఉండడం. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయడము, మార్నింగ్ యోగా చేయడము, జస్ట్ కొంచెంసేపు వాకింగ్ చేయడము, ఇవన్నీ చేస్తే చాలా వరకు ట్రీట్మెంట్ చాలా చేంజ్ అయిందండి. ఒక 10 years బ్యాక్ ట్రీట్మెంట్ వేరు, ఇప్పుడు ట్రీట్మెంట్ వేరు. ఈ ప్రికాషన్స్ తీసుకుంటే చాలామంది 70 years 8 years వాళ్ళే టాలరేట్ చేస్తారండి కీమోస్ని. సో మేజర్గా ఏమి ఉండవండి సైడ్ ఎఫెక్ట్స్ కీమోతోని. లేటెస్ట్ ట్రీట్మెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ కంటే ఏమని చెప్తారు? సో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటంటే ఒకటి టాబ్లెట్ ఫామ్స్లో వచ్చాయండి. ఇంకోటి ఇంతకుముందు చెప్పినట్టు HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో టార్గెటెడ్ థెరపీస్ వచ్చాయండి. ఈ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో లేటెస్ట్గా ఇమ్యూనోథెరపీస్ అని కూడా వచ్చాయండి. సో ఇవన్నీ మేము స్టేజ్ ప్రకారము ఎలా ఇవ్వాలనేది డాక్టర్స్గా మేము డిసైడ్ చేస్తామండి. సో ఇవన్నీ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అండి. ఇప్పుడు పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజ్ 4 ఉన్నా కానీ కీమో అవాయిడ్ చేసి ఓన్లీ ట్యాబ్లెట్స్ పెట్టేసి, ఆ ట్యాబ్లెట్స్తో ఏంటంటే అవి టార్గెటెడ్ ట్యాబ్లెట్స్ అండి. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, కీమో కన్నా బెటర్ వర్క్ చేస్తాయి. సో ఇవన్నీ లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండి. ట్యాబ్లెట్స్ వచ్చాయి, టార్గెటెడ్ ట్యాబ్లెట్స్, టార్గెటెడ్ థెరపీస్ వచ్చాయి, అండ్ ఇమ్యూనోథెరపీస్, ఇవన్నీ లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండి. ఓకేనండి. డాక్టర్ గౌతమ్ రావు గారు, బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల ఎలాంటి అవేర్నెస్ ఉండాలి, తొలి దశలో గుర్తించే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు ఎవరికి అవసరం, రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎవరికి ఉంటుంది అండ్ ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతల వివరాలు అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. ఇది ఇవాళ హెల్త్ కేర్. నమస్తే.